అక్కడ మీరు ఎవరైతే జ్యోతి మేడం మీకు డైరెక్ట్ గా చెప్తా ఉన్నా, మీరు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి కరెక్ట్ గా మీ ట్రైనింగ్ ఇవ్వలేదా? ఇలా వస్తే ఎవరన్నా మీడియా వాళ్ళు వస్తే ఈ విధంగా మాట్లాడాలి, ఎవరన్నా అడిగితే ఈ విధంగా మాట్లాడాలి, పెద్ద పెద్ద స్కాములు జరుగుతున్నాయి ఆడ. చెప్తా మీకు ఒకటొకటి. అలా ఆయన శత గోపురం పెట్టుడు, ఈమె బొట్టు పెట్టుడు, తర్వాత మెల్ల ఇటు పక్కకు చూడగానే ఇంకొక ఆమె లేడీ లేవాడు. ఆమె ఐడి కార్డు అమ్మ చెప్పమ్మంటే నేను ఈ రోజే వచ్చిన, అమ్మకి సేవ చేసుకుంటున్నా, మా ఆయనని తీసుకొచ్చి. ఓయ్ అమ్మ పెద్ద స్టోరీ ఇది. అయితే ఆమె బుక్ పెట్టుకుంది. ఇంకోటి బుక్ అంటే లోపలికి పంపించడానికి జ్యోతి మేడం దగ్గరికి ఓకే ఎన్నిసార్లు వచ్చా? ఇది ఫస్ట్ టైం. అప్పటికి ఆమె దర్శనమే వేసుకోలేదు. మణిదీపేశ్వరమ్మకు సంబంధించి ఆ విధంగా ఉండదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ జనాలు ఉన్నప్పుడు ఏ డ్రామా లేదు. ఆడికి వెళ్ళంగానే ఒక అమ్మాయిని తీసుకొని లోపలికి వచ్చారు. ఆ అమ్మాయికి ఏదో దయ్యం సంథింగ్. మీరు ఒకటి ఆలోచించండి. సరే దేవుడు నీకు వచ్చి చెప్పినప్పుడు సపరేట్ గా గుడి కట్టేది ఉండే. నేను ఇవన్నీ అడుగుతా ఉంటే సీరియస్ అవుతా ఉంది ఆమెకి. డప్పు కొట్టేటోళ్ళు కావాలి జ్యోతి మేడం. అయ్యో మేడం మీరు 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 జ్యోతి మేడం అర్థమవుతుందా నీకేమన్నా? తిరుపతి కంటే పుణ్యక్షేత్రం ఏందమ్మా? సరే నువ్వు మీరన్న పాయింట్లే ఒకటి ఆలోచించుర్రి. నేను జనాలకు చెప్తా ఉన్నా, లేడీస్ కొన్ని టైమ్స్ ఉంటాయి, వీక్లీ టైమ్స్, మంత్ టైమ్స్. ఆ టైంలో కూడా దర్శనానికి రావచ్చు అని చెప్తా ఉంది. ఎవరు చెప్పిరు ఈమెకి? బొట్టు పెట్టుకోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నది. ఎట్లా ఆఫీస్ పాసిబుల్? ఒకసారి ఆలోచించు. ఆమె ఎంత మూర్ఖంగా ఉన్నాడు ఆడని. ఈమె ఎవరైతే సిద్దిపేట నుంచి వచ్చిన ఆమె ఉందో, ఈమె ఆ రోజే వచ్చింది, దర్శనం చేసుకోలే. ఆడ కూరగాయలు కట్ చేస్తుంది, అన్ని చేస్తుంది ఆమె. అడిగి వెనక లోపల పెద్ద కథ. ఈ ఆయన ఎవరైతే ఉన్నాడో ఈయన శిగము అంటున్నాడు. ఈయన అంటున్నాడు. ఏంది ఇది కథ? ఏంది ఇది? అమ్మవారు ఏంది ఇట్లా అనుకున్నా. ఇంకో విచిత్రంగా చెప్తానండి. ఈడ వాళ్ళ పాప ఒక ఆమె లైన్ చూసుకుంటది. ఒక బిడ్డే ప్రమోటర్, కెమెరామెన్ ఆమెనే. ఇంటర్వ్యూ కూర్చోబెట్టినాక ఇక మొత్తం ఏమో తెలుసా అనుకోని నేను రెండు క్వశ్చన్లు వేసిన. డొల్లా అంటే ఏంటి? మీకు సంబంధించి మీది గోత్రమా క్షేత్రమా అని నేను అడుగుతా ఉన్నాను. అంటే ఈ మెల్లి ఆమె జుట్టు బట్టి జో 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 అంటుంది ఇట్లా. ఇంకోటి చెప్తా ఉన్నా. ఆడికి పోయిన తర్వాత ఎవరు యాక్టింగ్ లాలే. మేము ఇంటర్ కాగానేగా అమ్మకి ఇట్లా సైడ్ ఉంది. సరే ఆమె దేవత ఓకే, నువ్వెవరు? జ్యోతి మేడం నువ్వెవరు? అసలు నువ్వెవరు మేడం? ఓకే. అండ్ ఇంకోటి లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళతో భక్తులతో మాట్లాడుతుంటే ఎక్కడ అంతుపంతులు లేని సమాధానాలు వస్తున్నాయి. కాబట్టి ఒక ఆమె 4 సార్లు వచ్చిన అన్నది, టక్మన్ ఏదో అయిందన్నది. సరే అనుకున్నాం. మెల్లగా ఇట్లా మెట్లెక్కగానే శ్రీమాత్రే నమ అంటా ఉన్నాడు ఒక ఆయన. మెడలో ఐడి కార్డు ఇచ్చిర్రు. ఐడి కార్డు వేసుకున్నారు. నిలబడి చెప్తా ఉంటే చెప్పయ్యా నేను దగ్గరికి పోయినా. మీరు చూసే ఉంటారు ఆ వీడియో. 2 సంవత్సరాలు 6 నెలలు ఇన్స్టాగ్రామ్. ఆయన ఏదేదో చెప్తా ఉన్నాడు. సరే ఓకే వాట్ ఎవర్, మీరు ఆ వీడియో చూసిరు. ఆయన చెప్పే దాంట్లో కూడా అన్ని అబద్ధాలే ఉన్నాయి. నిజంగానే మీకు అక్కడ 6 నెలల నుంచా, 3 నెలల నుంచా, 2 సంవత్సరాల నుంచా? అక్కడ మీరు ఎవరైతే జ్యోతి మేడం మీకు డైరెక్ట్గా చెప్తా ఉన్నా, మీరు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి కరెక్ట్గా మీ ట్రైనింగ్ ఇవ్వలేదా? ఇలా వస్తే ఎవరన్నా మీడియా వాళ్ళు వస్తే ఈ విధంగా మాట్లాడాలి, ఎవరన్నా అడిగితే ఈ విధంగా మాట్లాడాలి, పెద్ద పెద్ద స్కాములు జరుగుతున్నాయి ఆడ. చెప్తా మీకు ఒకటొకటి. జ్యోతి మేడం స్కాములు అయిన తర్వాత ఏమైంది? మెల్లగా అది అయిపోయింది. దాని తర్వాత మెల్ల ఇటు పక్కకు చూడగానే ఇంకొక ఆమె లేడీ లేవాడు. ఆమె ఐడి కార్డు అమ్మ చెప్పమ్మంటే నేను ఈ రోజే వచ్చిన, అమ్మకి సేవ చేసుకుంటున్నా, మా ఆయనని తీసుకొచ్చి. ఓయ్ అమ్మ పెద్ద స్టోరీ ఇది అయితే అర్థమైందా? వినండి, వీడియో మొత్తం చూస్తే అర్థమైతే. అయిన తర్వాత ఆమెను అడిగినా ఆమె ఇక చెప్తాను, నేను ఈ రోజే వచ్చిన, రాగానే అమ్మకి సేవ చేసుకుందాం. ఆమె బుక్ పెట్టుకుంది. ఇంకోటి బుక్ అంటే లోపలికి పంపించడానికి, జ్యోతి మేడం దగ్గరికి పంపించడానికి బుక్ పెట్టుకుని రాస్తా ఉంటే ఇదేమో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లెక్కలు రాస్తుంది అని మెల్లగా ఆమె దగ్గరికి పోతున్నాను. పోయగానే ఇట్లా నేను సిద్దిపేట నుంచి వచ్చిన సో ఇది అని చెప్పింది. ఓకే ఎన్నిసార్లు వచ్చా? ఇది ఫస్ట్ టైం. అప్పటికి ఆమె దర్శనమే వేసుకోలేదు. ఈమెకి ఎందుకు వచ్చినావు అమ్మ అంటే, మా ఆయన కిడ్నీలలో స్టోన్స్ ఉన్నాయి, ఈ సో అది ఇది అని చెప్పారు. చెప్పగానే నేను అమ్మ ఏంది ఇంకా ఈడ కూడా ఏం దొరుకుతలేదని మెల్లగా ఇంకొంచెం ముందుకెళ్ళినా.
ఆ వీడియో కూడా మీరు చూసారు కదా. ఇవన్నీ మీకు ఇంకోటి అర్థమవుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అనేది మీకు రివీల్ చేస్తా. పోయిన తర్వాత ఆడొక పెద్ద స్కామ్ జరుగుతాం, మొత్తం సీరియస్గా జనాలు ఇట్లా ఉన్నారు, ఇట్లా పోయి ఇట్లా వచ్చి ఇట్లా రావాలి, శ్రీమాత్రే నమః అనుకుంటా. ఓకే దేవుడు మేబీ. ఇంకోటి నేను చెప్తా ఉన్నా, మీరు మీరు మీ సనాతన ధర్మం గురించి ఎవరైతే మాట్లాడారో మణిదీపేశ్వరమ్మకు సంబంధించి ఆ విధంగా ఉండనే ఉండదు. నేను ఎంక్వైరీ చేసిన చాలామంది. ఈ వీడియో నేను చెప్తా ఉన్నా మీకు, ఊరికే నోరుంది కానీ పారేసుకొని మాట్లాడట్లే. నేను చాలామంది పండితులకు కాల్ చేసిన, మణిదీపేశ్వరమ్మ గురించి ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైన నియమాలు పాటించాలి, ఒక దేవుణ్ణి ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఏ విధంగా పెట్టాలి, ఇంట్లో దేవుడు పెట్టుకునేది. అరే మరీ పిచ్చి జనాలు కాకపోతే, అరే నేను ఇన్ని వీడియోలు రిలీజ్ చేసిన కామెంట్స్ మొత్తం నెగిటివే అన్న, ఫేక్ అన్న, రియల్ కాదన్న, మొత్తం డ్రామా చేస్తున్నారు, వీళ్ళు ఒక దందా నడిపిస్తున్నారు అని చెప్తా ఉన్నారు. అయిన తర్వాత మెల్లగా ఆ నుంచి మెల్లగా వెళ్ళినాము, అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మన మిత్రుడు చెప్పింది కాబట్టి ప్రతి ఒక్కటి లిటరల్గా చెప్తున్నా మీకు. మిత్రుడు ఏవైతే చెప్పిండో ప్రతిదానికి వాయిస్ పోయింది కదా, మనకి ఇక్కడ ఏం జరుగుతుందో అని నేను ఆల్రెడీ మా కెమెరామెన్ చెప్పిన, చాలా సీరియస్గా 1-2 సార్లు చెక్ చేసుకోండి, క్లిప్ టు క్లిప్ చెక్ చేయండి, ఇది తాడో పేడో తేలాల్సిందే అని 2 కార్డులు పెట్టి సెట్ చేసినాం. సెట్ చేసిన తర్వాత వెళ్ళినాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ జనాలు ఉన్నప్పుడు ఏ డ్రామా లేదు. ఆడికి వెళ్ళంగానే ఒక అమ్మాయిని తీసుకొని లోపలికి వచ్చారు. ఆ అమ్మాయికి ఏదో దయ్యం సంథింగ్ ఏదేదో అంటూ ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఇట్లా ఉండే ఈడనే కాదు. సరికి నాకు ఈ మిత్రుడు ఫోన్, నేను చూడలేదు. అది వచ్చినాక అమ్మాయి ఇట్లా అరుస్తూ ఉంది, ఇట్లా పడతా ఉన్నది, ఒక గూస్ బంప్స్. ఇక్కడ ఏమైపోయిందంటే జ్యోతి అనే అమ్మ ఎవరైతే ఉన్నారో ఈమె లెక్చరరు, ఈమెకు చెప్తా ఉన్నా నేను, నీకేం తెలుసమ్మా, క్షేత్రం గోత్రం అంటే ఏందో తెలియని దానివి నువ్వు దేవుని పెట్టుకొని దంద వేయడం ఏంది, మళ్ళా పవిత్రమైన పుణ్యక్షేత్రం అవుతుందంట, తిరుపతి కంటే గొప్ప పుణ్యక్షేత్రం అవుతుందని చెప్తా ఉన్నది. ఏ నుంచి అవుతుందమ్మా, మాటలు నేర్చినావు, పిల్లలకు లెక్చరర్ చెప్పి మైండ్ ఖరాబ్ అయినట్టుంది, నీకు బుర్ర ఖరాబ్ అయినట్టుంది. వచ్చినాం, పోయిన తర్వాత ఇంటర్వ్యూ తీసుకున్నా. ఇంటర్వ్యూ మీరు చూసిరు కదా, క్షేత్రం గోత్రం తెలియనామే దేవుణ్ణి ఎట్లా, దేవుణ్ణి ప్రాణ ప్రతిష్ఠ అనేది ఒకటి ఉంటుంది, విగ్రహ ప్రతిష్ఠ అది చేసిరంటే అమ్మవారిలకి. మళ్ళీ ఇంకో హైలైట్ చెప్పేది, వీళ్ళకు కళలో రాలే, పెయి మీదకి వచ్చి చెప్తే ఈమె అలా ఆయన చెప్తే, అలా ఆయన ఈమె చెప్తే వీళ్ళు అది క్రియేట్ చేసిరు. అమ్మవారి అంతకన్నా ముందు వీడియోలలో ఏం చెప్పింది ఆమె జ్యోతి మేడం కొన్ని ఇన్స్టాగ్రామ్లో, అమ్మవారు నేను ఈయనే ఉంటా, ఇది నా ప్లేసు, మీరు ఈయనే ఇల్లు కట్టుకొని మీరు ఇంట్లోనే ఉండాలమ్మ అన్నది. ఇక ఆమెకి ఏం పని లేదు, వీళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చుంది, అంతేనా. మీరు అర్థం చేసుకోండి, ఏమీ లేదాడాక వీళ్ళు ఆమె ఒక దాంట్లో ఉండిపోయింది. ఆమె ఇంట్లో దేవుని రూము అది. ఇంకోటి మణిదీపేశ్వరమ్మ రూపం ఏ విధంగా ఉంటుందో కూడా ఆమె క్లారిటీ లేదు సార్. ఇంకా మీరు ఏదైతే విగ్రహాన్ని చూస్తున్నారో ఇన్స్టాగ్రామ్లో, అది కాదు, అది ఈమె వేయించుకుంది, అది వేరేటోళ్ళని పిలిపించుకొని వాళ్ళతోని డిజైన్ చేయించింది. ఈమె ఒక చిన్న విగ్రహం ఉంది, ఆ విగ్రహాన్ని చెన్నై నుంచి తీసుకొచ్చారంట వీళ్ళు, తమిళనాడు నుంచి. ఒక మీకు ఏదైనా సరే ఇంట్లో అన్ని టైంలలో ఒక్కతా ఉండదు. మీరు ఒకటి ఆలోచించండి, సరే దేవుడు నీకు వచ్చేప్పుడు సపరేట్గా గుడి కట్టేది ఉండే, నేను ఇవన్నీ అడుగుతా ఉంటే సీరియస్ అవుతా ఉంది. ఆమెకి కోపం ముక్కు మీదనే ఉంది, ఇట్లా ఓపికనే లేదు ఆమెకి. ఏందంటే ఆమెకు డప్పు కొట్టేటోళ్ళు కావాలి జ్యోతి మేడంకి. అయ్యో మేడం మీరు అబ్బో చాలా సూపర్, శ్రీమాత్రే నమః. నేను సీరియస్గా చెప్తున్నా, మీరు ఒకటి గ్రహించండి. అరే ఏంది సంతోషు, నేను దేవుని ఇక్కడ ఏమనట్లేదు తల్లి, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని తమాషాలు చేయకూరు అని చెప్తున్నా. నేను ఈ మాట కూడా అడుగుతా, మాకు తెలుసు అమ్మ, నువ్వు కనీసం నీకు బుర్ర పనిచేస్తుందా జ్యోతి మేడం, అర్థమవుతుందా నీకేమన్నా? తిరుపతి కంటే పుణ్యక్షేత్రం ఏందమ్మా. సరే మీరన్న పాయింట్లే ఒకటి ఆలోచించుర్రి, నేను జనాలకు చెప్తా ఉన్నా. లేడీస్ కొన్ని టైమ్స్ ఉంటాయి, వీక్లీ టైమ్స్, మంత్ టైమ్స్, ఆ టైంలో కూడా దర్శనానికి రావచ్చు అని చెప్తా ఉంది ఈమె. ఎవరు చెప్పిరు ఈమెకి? బొట్టు పెట్టుకోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నది. ఎట్లా ఆఫీస్ పాసిబుల్? ఒకసారి ఆలోచించరు ఆమె ఎంత మూర్ఖంగా ఉన్నాడు. వీళ్ళంతా ఒక బ్యాచ్ మెయింటైన్ చేసి బ్యాచ్ కొన్ని చెప్పి వీళ్ళు హీరోయిజం చూపిస్తా ఉన్నారట. ఆ జ్యోతి మేడం ఒక హీరోయిన్ అయిపోయిందడా. వాళ్ళ ఆయన శత గోపురం పెట్టుడు, ఈమె బొట్టు పెట్టుడు. ఆ పోయిన తర్వాత ఎవరో వచ్చి ఇట్లా షిగ మూగిరు. అదే నేను వాళ్ళ బాబుతో వాళ్ళ అన్నతో బయటికి తీసుకెళ్ళి అడిగిన, బ్రదర్ ఏంటంటే లేదు ఇక్కడనే కాదు, ఏడికి పోయినా ఏ దేవుని కాడికి పోయినా ఇట్లనే పిచ్చి చేస్తూ ఉంటుంది, గుడి ముందు పోతే అది ఇదనే చెప్పాడు. ఈడ పెద్దగా ఏం లేదు. చెప్పిన తర్వాత ఏంది బ్రదర్ అంటే కొంచెం ఈడ తక్కువ అనిపిస్తుంది అంటే అదొక నమ్మకం. ఈమె జ్యోతి ఈమె ఎట్లా ఫీల్ అవుతుంది అనుకున్నాం, ఈమెనే దేవత లెక్క ఫీల్ అవుతుందాడా. ఎందుకు ఈ మాట చెప్తున్నా మీకు క్లారిటీ ఇస్తా. వెనక కొంతమంది చెంచాలు ఉన్నారు ఈమెకి, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తా ఉంటారు ఈమెకి. ఈమె ఎవరైతే సిద్దిపేట నుంచి వచ్చిన ఆమె ఉందో, ఈమె ఆ రోజు వచ్చి దర్శనం చేసుకోలే, ఆడ కూరగాయలు కట్ చేస్తుంది, అన్ని చేస్తున్నామే. ఆ చేయొద్దు, చేస్తే తప్పేందని అనుకోవచ్చు. మరి ఆడ అంతమంది ఉన్నారు, ఇంకా అడిగి వెనక లోపల పెద్ద కథ. వీళ్ళు ఆయన ఎవరైతున్నాడో ఈయన శిగము అంటున్నాడు, ఈయన ఎక్సర్సైజ్ చేస్తాడు, ఇట్లా అంటున్నాడు. ఒరి అమ్మ ఇదేంద్రా అనుకున్నా నేను, ఇదేం కథ, ఇదేం శిగము,
పోయిండా? సరే వచ్చిండు, ఒకసారి వచ్చిండు, సరే ఈయనకేదో పిచ్చిలేసింది అనుకున్నా నేను. మళ్ళా మేము ఎప్పుడైతే మీడియాలో ఇంటర్వ్యూ అయినామో మమ్మల్ని నమ్మేయడానికి, అరే వీళ్ళు సరిగ్గా చూడలేనట్టు, అప్పటికి నన్ను చూడలేనా, మళ్ళీ ఏం చేసిన అనుకున్నా, మళ్ళీ బయటకు వచ్చి ఓహో వీళ్ళు మీడియాలో ఉన్నారని మళ్ళీ లోపలికి పోయి మళ్ళీ ఇట్లా అంటుండు. ఇదేంద్రో అని నేను అనుకున్నా. ఏంది ఇది కథ, ఏంది ఇది అమ్మవారు ఏంది ఇట్లా అనుకున్నా. ఏమంటుండు, ఇంట్లో పుట్టిందే, ఇంట్లో పుట్టిందే అంటు. ఇంట్లో పుట్టిందా? అలా ఆమె మరి చెప్పు తల్లి చెప్పు. అలా బోయ్ ఎవరు యాక్టింగ్లో ఆడలే ఆడా, మేం పిచ్చోళ్ళం అవుతున్నాడా. సీరియస్గా చెప్తున్నా, ఈ విషయం మీద చాలా సీరియస్గా తీసుకొని 3-3.5 గంటలు నైట్ 6:30కి వెళ్ళి 10:30, 11 వరకు అక్కడ ఉన్నాం మేము. పోయినాము, యాక్టింగ్ చేసిండు ఆయన. మళ్ళీ ఇంకోటి హైలైట్, మేము చూస్తున్నామా లేదా, రికార్డ్ చేస్తున్నామా లేదా లోపల ఆయన ఓకే అనగానే వీళ్ళకి కొంచెం ఈ జ్యోతి మేడం వీళ్ళకి కొంచెం అరే అమ్మ వీళ్ళ ముందు ఓవర్ చేస్తున్నామేమో అన్న ఫీలింగ్ వీళ్ళ ముఖంలో ఒక భయం కనిపిస్తూ ఉంది మాకు. అప్పటికే మేము మనిషికి ఒక దిక్కు అబ్జర్వేషన్ పెట్టినాం, ఎవరెవరు ఏమేమి డ్రామాలు ఆడుతూ ఉన్నారు, ఏం నడుస్తూ ఉంది ఇక్కడ. ఇంకో విచిత్రంగా చెప్తున్నాండి, ఈడ వాళ్ళ పాప ఒక ఆమె లైన్ చూసుకుంటుంది, ఒక బిడ్డే ప్రమోటర్, కెమెరామెన్ ఆమెనే. ఈ ఎవరెవరైతే వచ్చి సిగాలుగి ఈడ తమాషాలు చేస్తూ ఉంటారో అవన్నీ క్యాప్చర్ చేస్తూ ఉంటుంది మే ఇంకో బిడ్డే. అర్థమైందా? ఇన్ని నడుస్తూ ఉన్నాయి అక్కడ. ఇది అయిన తర్వాత పోయినాక ఇక ఇంటర్వ్యూ కూర్చోబెట్టినాక ఇక మొత్తం ఏమో తెలుసామా అనుకొని నేను 2 క్వశ్చన్లు వేసిన. డొల్లా అంటే ఏంటి, మీకు సంబంధించి మీది గోత్రమా క్షేత్రమా అని నేను అడుగుతా ఉన్నాను. అంటే గోత్రమా క్షేత్రమా అంటే నీకు ఏమీ తెలియనప్పుడు ఒక దేవతను, ఆమె చాలా పవర్ఫుల్, ఆమె రూపం అనేది అంటే మణిదీపేశ్వరమ్మకు సంబంధించి ఇట్లా ఉంటుంది అనేదే ఉండదంట. మన పూర్వీకులు కావచ్చు, లేదంటే పురాణాల్లో కావచ్చు, కానీ ఇంకోటి కావచ్చు, ఆమె పెయి మీదకి రావడం అనేదే ఉండదంట అసలు. ఆమె చాలా పవర్ఫుల్. ఓకే తమాషాలా మీకేమన్నా? మరి నీ దగ్గరికి వచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నీ దగ్గరికి వచ్చిపోయిన వాళ్ళు. ఆ రోజు నేను వచ్చిన రోజు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి కింద కామెంట్లు పెట్టలే, డ్రామా జూనియర్ ఆర్టిస్టులను తీసుకొచ్చి తమాషాలు చేస్తున్నారా మీరు దేవుళ్ళని అడ్డం పెట్టుకొని? ఇదంతా అయిందా? ఇక ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే వెనుక ఇక నీ అమ్మ జోకుడు బ్యాచ్ ఉంటుందిగా, మేడం ఏంటి నిన్ను అట్లా అడుగుతున్నా, ఈమె పెద్ద దేవత ఈ జ్యోతి మేడం, ఈమె ఒరి అమ్మ ఇదేంద్రో కథ అనుకున్నా నేను. ఇదైన తర్వాత ఇక మెల్లగా చూసేసరికి ఈ పిచ్చిలేసిన అమ్మాయి, అంటే ఆ అమ్మాయికి ఏదో హెల్త్ ఇష్యూ ఉంది వాస్తవం కదా. వాళ్ళ బ్రదర్తో మాట్లాడితే కూడా అన్న కొంచెం అల్క ఉంది, అదొక నమ్మకం. ఓకే అదంతవరకు. ఆఫ్టర్ ఆల్ నువ్వెవరు? ఈమె వెళ్ళి ఆమె జుట్టు బట్టి జో అంటుంది ఇట్లా. ఉరి అక్క ఇదేంద్రో అనుకున్నా నేను భయపడితే ఒకటేసారి ఏంది. సరే ఆమె దేవత, ఓకే నువ్వెవరు? జ్యోతి మేడం నువ్వెవరు? అసలు నువ్వెవరు మేడం? సరే నీ పేయి మీదకి దేవత ఎప్పుడు వస్తుంది అంటే ఆమె ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుందో సోయం ఉండదంటే ఏ సోయి లేదు అసైదుల్లా అన్నట్టుంది నీ జుతక. ఏందో కథ. మేమేమనంటే మేము ఏం చేస్తా ఉన్నాం, దేవుణ్ణి అంట దేవత అంట. ఇక్కడ నేను చాలా మంది పెద్దోళ్ళు ఈ వీడియోలు బ్రాహ్మణ్స్ కావచ్చు, ఇంకో కొంతమంది చూస్తుండొచ్చు, సనాతన ధర్మం అని కొట్లాడేటోళ్ళు ఇవి మాట్లాడరేంది? ఇదే క్రిస్టియన్స్ మీద పోయి పడి చేసేటోళ్ళు ఈరోజు హిందువులే ఇట్లా చేస్తున్నారు. ఇది క్వశ్చన్ చేయట్లేదేంటి? ఇది కాదా తప్పు? క్రిస్టియన్స్ చేసేదే తప్ప, దాన్ని క్వశ్చన్ చేసినప్పుడు ఇది కూడా క్వశ్చన్ చేయాలి కదా. ఇంకోటి చెప్తా ఉన్నా, ఆడికి పోయిన తర్వాత ఎవరు యాక్టింగ్ లాలే మేము ఇంటర్ కాగానేగా అమ్మకి ఇట్లా సైడ్ ఉంది. అమ్మవారు ఆమె కాదు కదా, ఈమె కట్టించిన ఆమె కదా. వీళ్ళు ఎవరైతే పెట్టించారో వీళ్ళు పెట్టించిన విగ్రహం అది. ప్రాణ ప్రతిష్ట లేదు, ఏది లేదు. వీళ్ళతో అమ్మ ఏమన్నదంటే నువ్వు నాకు ప్రాణం పోసేది ఏంట్రా, నేను ప్రాణంతోనే వస్తున్నా అన్నదంట. ఏందో మరి ఏంది కథ ఏందో నాకు అర్థమైతలేదు. నేను కొంతమందికి ఫోన్లు చేసి అడిగిన, ఈ వీడియో చేసే ముందు కూడా అడిగి క్లారిటీ తీసుకునే మాట్లాడుతున్నా. నీకేం తెలుసు అని మాట్లాడుకునే మూర్ఖులు కొంతమంది ఉన్నారు. చెప్తున్నా నేను, పెద్దవాళ్ళకి కాల్ చేసి ఏంది ఈ విధంగా ఉందంటే ఇది మొత్తం ఫేక్ అని చెప్పారు. అది మొత్తం ఫ్రాడ్, అట్లుండనే ఉండదు అని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఆడికి వెళ్ళిన తర్వాత ఏదో వచ్చింది, ఇట్లా జుట్టు పట్టి ఇట్లా గుంజుతుంది, ఇట్లా ఏందమ్మా నువ్వు అట్లా అంతే. ఏయ్ అమ్మ ముందే నాటకాలా అంట, ఇట్లా పెట్టు అమ్మ ముందే నాటకాలా. ఓని అమ్మ ఏదేదో అవుతుంది అమ్మ అనుకున్నా. పోయినా పక్కన ఒక ఆమె కూర్చొని ఏడుస్తూ ఉంది. ఓకే ఆ విగ్రహం కొంచెం గంభీరంగా ఉంది కాబట్టి డిజైనింగ్ ఏ విధంగా చేపించిందంటే జ్యోతి మేడం చాలా ప్లాన్ ప్రకారం చేపించింది. ఈమె ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఆ దందా కోసం అనే. ఆ విగ్రహాన్ని ఏదైతే దేవుడు మణిదీపేశ్వరమ్మ రూపం ఇట్లా అని ఎవరికి తెలియదంట, ఈ విధంగా ఉంటది అని పెట్టించేసి అక్కడ. ఇంకోటి ఏం చెప్తా ఉన్నారు, ముఖం కదులుతా ఉంది. ఇప్పుడు మనం ఇట్లా చూస్తూ ఉంటే ఒకటేసారి ఇట్లా ఫోకస్ చేసి చూస్తూ ఉంటే అట్లనే అనిపిస్తుంది. చిన్న పాయింట్లు బట్టి జనాలు అనిపించాలని ఈమె ఏం బెదిరిస్తుంది తెలుసాడా? మీరు అమ్మవారి గురించి ఇట్లా థింక్ అంటే నెగిటివ్ అంటే ఒక భయప్రాంతాలకు గురి చేస్తుంది. ఆడికి వచ్చిన వాళ్ళని ఒక భయాన్ని క్రియేట్ చేసి పంపిస్తుందామే. బయట ఎవరన్నా అడుగుతా కూడా తప్పుగా మాట్లాడితే మాకేమన్నా అవుతుందేమో అని భయపడే విధంగా మీరు ఏదన్నా
అమ్మ గురించి చెడుగా ఏదన్నా మాట్లాడితే అమ్మ మీకు చూపిస్తుంది అని భయపెట్టేసింది ప్రతి ఒక్కరికి. నేను అక్కడ 3 గంటలు నిలబడితే 30 సార్లు అన్నది ఆమె ఇదే మాట. దేవత నిజంగానే సత్యం, నేను పక్కన పెట్టండి, నిన్ను దేవత నిజంగానే పెట్టమన్నది. నువ్వెందుకు ఎవరన్నా ఇప్పుడు నేను తప్పక మాడుతున్నా, అయ్యేది ఉంటే నాకు అవుతుంది కదా, మరి ఎందుకు అయితే లేదు? నేనే ఉదాహరణ, ఎవరినో పక్కన పెట్టు, సంతోష్ అక్కడికి వచ్చిండు, అమ్మ రప్పించుకుందని చెప్తున్నావు. అది ఈమె మొత్తం ఏంది తెలుసా, ఈమెకు అనుకూలంగా మలుసుకుంటుంది వచ్చిన వాళ్ళందరినీ. జ్యోతి మేడం మొత్తం మలుసుకొని వాళ్ళను గ్రిప్పులో పట్టుకొని, ఇందులో బెటాలియం బ్యాచ్ ఉంది. ఆ బెటాలియము ఎట్లా ఉంటదంటే మొత్తం నాగిని మొత్తం ఇట్లా ఆడుతూ ఉంటారు కథకాల డాన్స్ ఆడ. ఇంకో హైలైట్ ఏంటంటే ఏదైనా దేవుడికి వెళ్తే బనానా అవన్నీ తెస్తా ఉన్నారు, మళ్ళీ ఏదో రిటర్న్ ఇస్తారు, ఏదో తీర్థం వేస్తా ఉన్నారు, అంతవరకు ఓకే. మనం ఏ గుడికి వెళ్ళినా మీరు ఒకటి గ్రహించండి, కొబ్బరికాయ కొడతామా లేదా? వీళ్ళు కొబ్బరికాయలు సంచులు తిప్పుకుంటారు. కొబ్బరికాయ ఆడ కొట్టుడు లేదు, తెచ్చిన కొబ్బరికాయలు అమ్మవారికి కొబ్బరికాయ కొట్టాలి కదా, ఏడ కొడుతురు మరి? చెప్పాలి వీటిలో అన్నిట్లకు జ్యోతి మేడం. నేను మళ్ళీ వస్తున్నా మీ నిజామాబాద్కి, మేము నేను అంత ఈజీగా వదిలిపెట్టాం నిజాలు చెప్పేదాకా, ఓకేనా? కొబ్బరికాయలు సంచులు నింపుకొని ఏడమ్ముకుంటారు మీరు? ఏం చేస్తారు అవన్నీ? తెచ్చినోళ్ళు కదా కొబ్బరికాయ కొట్టుకోవాల్సింది, ఎవరు డబ్బులు పెట్టాలి? మరి సంచులు ఎందుకు నింపుకుంటారు అవి? ఇది పక్కన పెడితే మేము రూపాయి తీసుకోవట్లేదు అంటారు కదా, మేము అక్కడ ఉండి ప్రతి ఒక్కటి ఫోకస్ చేస్తా ఉన్నాం. ఏమే మెల్లగా చెప్తుంది, అమ్మకు అమ్మ డబ్బులు అడిగింది మిమ్మల్ని, డబ్బులు పెట్టండి అమ్మ చెప్తుంది. వాళ్ళ దగ్గర 500 అడుగు, వీళ్ళ దగ్గర 1000. ఈమె అట్లా కాదు, మొత్తం ఆడికి ఓంకన ఏమైపోతారంటే ఎవరైనా సరే, మీరైనా సరే, మణిదేవేశ్వరమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత మణిదేవేశ్వరమ్మని పక్కన పెట్టండి, జ్యోతిదీశ్వేశ్వరమ్మ ఈమెనే దేవతాడా? ఏం తమాషాలా? మీకేమన్నా ఇష్టం వచ్చినట్టు దేవుళ్ళని అడ్డం పెట్టుకుని తమాషాలు చేస్తున్నారా? కంపారిజన్ చేసుకోవడానికి ఉండాలి కదా. తిరుపతి దేవస్థానాన్ని మించిన పుణ్యక్షేత్రం అవుతుందని చెప్తా ఉన్నాం, కానీ మంచిదే. కానీ ఇంట్లో పెట్టుకున్నాడేంది? లేడీస్ మంత్లో ఉండి వచ్చుడేంది? ఎవరైనా నమ్ముతారా ఇది? నువ్వు చేసిన పాపం కాకుండా అట్లా వచ్చి నీ మాటలిని వాళ్ళు వచ్చి గర్భగుడిలోకి వచ్చి ఆ పాపాన్ని వాళ్ళు ఒడిగట్టుకొని వాళ్ళు ఇంకా సర్వనాశనం అవుతారా కాదా? అట్లొచ్చి నేను ఇదే అడిగినా ఒక పెద్ద వ్యక్తికి ఫోన్ చేసి, ఈ దేవుళ్ళ గురించి అన్ని నాలెడ్జ్ ఉన్న ఒక చాలా పెద్ద వ్యక్తి, ఒక లేడీ, అది ఉండనే ఉండదు. లేడీస్ ఆ విధంగా ఉన్నప్పుడు అక్కడ రాకూడదు అసలు. ఆ పాపాన్ని ఇంకా ఈమె చేసిన పాపమే కాకుండా ఆ వచ్చిన భక్తులు ఎవరైతే అమ్మ కొంచెం అర్థం చేసుకోండి, ఆడికి వెళ్ళేటోళ్ళు, మణిదీపేశ్వరమ్మ దగ్గరికి వెళ్ళేటోళ్ళు కొంచెం లేడీస్ ప్లీజ్ మీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు అట్లా ఉన్నప్పుడు వెళ్ళకండి అక్కడికి. ఆమె చెప్తా ఉన్నది, ఆమెకి ఏం తెలియదు, తాడు బొంగరం తెలియదు ఆమెకి. తాడును పట్టుకొని ఇట్ట తిప్పితే ఇదే బొంగరం అంటది ఆమె మాటలు అసలు నమ్మకండి, నేనైతే చెప్తున్నా. అంత ఉన్నాయి, మీరు ఒక్కటే అబ్జర్వేషన్ చేయండి ఆమె ఏ విధంగా జనాలను బెదిరిస్తుందో. మళ్ళీ ఏదో పెద్ద ఏదో వేసినట్టుగా, ఇగో మిమ్మల్ని రమ్మను, ఆమె వస్తారండి పోతామండి. నువ్వు రమ్మనని దానివే అయితివి, సోషల్ మీడియాలో వీడియోలు ఎందుకు పెడుతున్నావు చెప్పమ్మా? నీకు అడిగేటోళ్ళు లేక తమాషాలు అవుతున్నాయా నీకు? సోషల్ మీడియాలో వీడియోలు ఎందుకు పెడుతున్నావు అంటున్నా. అమ్మవారి కళలోకి వచ్చి ప్రమోట్ జరగాలి, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అని చెప్పింది అంట ఆమెకి. తల్లికి ఇన్స్టాగ్రామ్ తెలుసు, యూట్యూబ్ తెలుసు. మణిదీపేశ్వరమ్మ అప్డేట్స్ అలా బిడ్డే చూసుకుంటుంది ఇవన్నీ. అమ్మ బొట్టు పెడుతుంది, అయ్యా శతకోపం పెడతాడు, ఇంకో బిడ్డ లైన్ చూసుకుంటుంది. మొత్తం ఫ్యామిలీ మొత్తం. ఎవరైతే అమ్మా అమ్మ అంటారో కథం పోయి అది దాన్ని హైలైట్ చేసి జనాలను పిచ్చోళ్ళని చేయడం. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, అక్కడ వెళ్ళిన వాళ్ళు ఇట్లా ఏడుస్తాం 100%. ఆ దేవుడు ఎట్లా ఉన్నాడంటే కొంచెం గంభీరంగా ఉండేసరికి కొంచెం ఏదో ఎగ్జైట్మెంట్, అంటే బయట టాక్ ఇదంతా చూసేసా, ఇవి ఇన్స్టాగ్రామ్ వీడియోలు ఇవన్నీ చూసి అట్లా నమ్ముతా ఉన్నారు. ఇది కానే కాదు అసలు. మేము ఆడికి వెళ్ళినాం, నేను కనీసం నాకేమనిపించలే, నేను మూర్ఖున్నా అనుకున్నా. మా పిల్లల్ని ఆడితే ఏం లేదు మామ లోపలికి కూడా పోయినామన్నారు. పిల్లలు కూడా ఏం లేదన్నా ఏమనిపించలే, నార్మల్. అసలు కనీసం మా ఇంట్లో దేవుని దగ్గరికి పోతే నన్ను గూస్ బంప్స్ వస్తాయి, అది కూడా లేదు, వైబ్ లేదు, ఏం లేదు. ఇక ఓంగనే ఒక నాటకం ఇట్లా పట్టుకొని ఇట్లా అంటుందామె. చూసి రామెను ఎట్లా ఎగురుతుందో, ఇట్లా దిన్నకుతా ఇట్లా ఎగురుతుంది మొత్తం. ఇట్లా ఒక వీడియో చూసినా నేను, ఒరి అమ్మ ఇదేంద్రా అనుకున్నా నేను, ఏంద్రా ఇది కథ ఏటట ఉంది మొత్తం. ఇట్లా ఎగురుతుందామే. ఒరి అమ్మ ఏంది విచిత్రము, అసలు ఏం జరుగుతుంది అనుకున్నా చూసి. వీళ్ళు ముందు నుంచే స్కెచ్లేసి ఇదంతా డ్రామా వేసి ఏంది ఇదంతా, అదేంది రథం ఏంది దసరా అప్పుడు ఏదో రథం ఏదో చేసిరంట, రథోత్సవం ఒకటి చేసిరు. ఈమె స్పీచ్లు ఇస్తూ ఉంటుంది. మళ్ళా ఈమెకే ఏం తెలియదు, ఆడ గరకనా కాకరకాయనా కూడా తెలియదు ఈమెకి. ఏడేగడ్డకి మూడేగడ్డకి తేడా తెలియదు ఈమెకి. క్వశ్చన్లకు ఆన్సర్ లేవు ఈమె దగ్గర. గుట్కిలు మింగుతుంది. సౌందర్య 2 అనిపించగానే అమ్మ వాటర్ ఇవ్వండి అన్న. నాకు అనుకుందాం ఆమెకి నోరు ఎండిపోయింది ఒకటేసారి. మెడల్ బట్టి నూకేస్తా, వస్తే రండి పోతే వండి. సోషల్ మీడియాలో వీడియోలు పెట్ట. ఎవరమైనా ఒకటి గ్రహించండి, ఇంట్లో దేవతను పెట్టుకుని సరే నీకు వచ్చిందే అనుకుందాం. ఇంట్లో పూజించుకున్నప్పుడు ఊరందరిని పిలుచుకొని చేయం కదా. నువ్వు దందానే చేయొద్దు అనుకుంటున్నావు, నువ్వు జెన్యున్గానే చేయాలనుకున్నప్పుడు నువ్వు డబ్బులు ఎందుకు తీసుకుంటున్నావు నాకు పాయింట్ చెప్పదు. లోపల డబ్బులు ఎందుకు తీసుకుంటారు? వీళ్ళ డాడీ, ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ డాడీ 200 రూపీస్ లోటు తీసి పెట్టంగా చూసినాను. వాళ్ళ ఇష్టంతో వాళ్ళు పెడతాడం కాదు,
మీరు క్రియేట్ చేస్తున్నారు వాళ్ళని అట్లా మోటివేషన్ చేస్తా ఉన్నారు మీరు. కనీసం ఆడ బాత్రూములు వాష్రూమ్లోకి వెళ్ళడానికి లేవు లేడీస్కి. ఏదేమైందమ్మా అంటే ఇళ్లలో పని చేసేటామె మీరేం గాడిదలు కాస్తురా మరి. విగ్రహము ఒక ఆమె అది చేయించింది, ఒక ఆమె ఇది చేయించింది, ఇది అన్ని మందే చేపిస్తే మీరేం చేపిస్తారు? మీరు దేవుళ్ళలాగా పోజులు ఇస్తున్నారు మీరు. నేను ఒకటే చెప్తున్నా, మీరు ప్రతి ఒక్క వీడియో చూసారు కాబట్టి ఇక్కడ నేను ఏది ఇంకా డిక్లరేషన్ ఇవ్వట్లేదు. నేను జనాలకు చెప్తున్నా, ఊరికే మీకుండే ప్రాబ్లమ్స్కి మీరు అరే మంచి అవుతుందేమో అని పోవడం తప్పలేదు. ఇంకోటి ఒక వ్యక్తిని మేము మాట్లాడినాం, ఆయన పిల్లలు కాక వస్తారు, ఇట్లా ఎగ్జైట్మెంట్లు ఉన్నారు వాళ్ళు, ఇట్లా ఏడుపు వస్తుంది వాళ్ళకి ఏమైనా అవుతుందేమో అని. ఈమె డ్రామా జూనియర్ క్యాండిడేట్ అని తెలియదు జనాలకి. ఏం చెప్పాలి చెప్పండి. ఓవరాల్గా మణిదీపేశ్వరమ్మ దగ్గర జరిగే డ్రామా ఏంటంటే వెనక ఒక 12 మంది ఉంటారు వీళ్ళు బ్యాచ్. ఆ బ్యాచ్ ఐడి కార్డులు వేసుకొని ఉంటారు, మేము ఇది అది సో చెప్తా ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో మీరు చూసేసి ఇది జరుగుతుంది అది అవే దాంట్లో ఉన్నారు. మరి మాదొక్క ఆడియో పోలేదేంది? మరి రాగానే బాగానే ఉండాలి కదా, మాకేం కాలేదు. సరే మేము నిజంగానే మణిదీపేశ్వరమ్మను మేము కావాలనే, నేను ఆ దేవుని సాక్షిగా చెప్తున్నా, నేను దేవుళ్ళని ఎక్కడ నేను తక్కువ అంచనా వేయాలని నా ఇంటెన్షన్ కాదు. ఈ మూర్ఖులు ఇట్లాంటి వాళ్ళు, ఇట్లాంటి మూర్ఖుల వల్ల కదా మళ్ళీ ఏమన్నట్టు సనాతన ధర్మం అని మాట్లాడుతూ ఉందా. నేను ఇక్కడ కొంతమంది పండితులకు కొంతమందికి చెప్తా ఉన్నా, ఇలాంటి వాళ్ళని మీరు ఖండించాలి, మేం కాదు. మణిదీపేశ్వరమ్మకు సంబంధించి ఏమేమి ఉన్నాయో మీరు పోయి అడగండి. నేను మళ్ళీ ఇంకోటి చెప్తా ఉన్నా, జ్యోతి మేడం మీకు ఏమి మాకు తెలియదు అనుకుంటున్నట్టున్నారు. మీ స్కామింగ్లు అన్నీ అర్థమైపోయినాయి. నేను అన్ని విషయాలు ఇంకా బయట పెడతా నెక్స్ట్, ఓకేనా? మీరు ఇంకా తమాషాలు చేసి ఇంకా పోర్ట్రేషన్ చేస్తే మాత్రం కరెక్ట్ కాదు. దీంట్లో దేవుణ్ణి పెట్టుకొని మీరు ఒకటే లాజిక్ అర్థం చేసుకోండి. చాలామంది లేడీస్ మంచిగా లేనప్పుడు వచ్చి కూడా దర్శనం చేసుకో ఇట్లా బహిరంగంగా చెప్తుందామె, ఈమెకేదో పెద్ద తెలిసినట్టు. నేను ఎంక్వైరీ చేస్తే అసలు కరెక్ట్ కాదు. అక్కడికి వెళ్ళి ఆ విధంగా వెళ్ళి బొట్టు పెట్టుకొని దేవుని దగ్గరికి ఎవరైతే వెళ్తారో వాళ్ళకు కూడా ఇంకా లత్త కొడుతుంది, అంటే మంచిది కాదు, దరిద్రం అది అని చెప్తా ఉన్నారు. ఈ విషయం మీద ఇంకా కొంతమంది పెద్దవాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నేను మీకు ఎర్రి గొర్రెల్లాగా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూసి ఉరికటోళ్ళకి చెప్తున్నా, మీ కర్మ నేనేం చేయలేను. డబ్బులు బొక్క మీకు ఆడ ఎన్ని స్కామ్లు అంటే ఎనుకున్నోళ్ళు డ్రామా జూనియర్లే, పిల్లలు డ్రామా జూనియర్లే, మొత్తం ఒక స్కామ్ జరుగుతుంది ఆడ. మీరు ఆడికి వచ్చిన వాళ్ళు ఒకసారి కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి. ఏమి కాదు తల్లి, హార్ట్ఫుల్గా మాట్లాడితే ఏం కాదు. ఆమె ఎవరైతే జ్యోతి ఉన్నారో అట్లా క్రియేట్ చేస్తారు మిమ్మల్ని. ఈమె జనాలు ఆడికి పోయిన జనాలు ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా బయట కూడా లేదు అని మాట్లాడడానికి కూడా అవకాశం ఇస్తలేదు. ఎందుకంటే ఒక భయప్రాంతాలకు గురి చేసి పంపిస్తుంది. ఈమె ట్రైనింగ్ ఇస్తూ ఉంది, అక్కడే అర్థమైపోతుంది ఈమె ఈ వేస్ట్ ఇదంతా అది అని. నేను ఒకటి చెప్తా ఉన్నా, మీ కామెంట్స్ బట్టి మీకేమి అనిపిస్తూ ఉంది, మేము చూసింది మేము చెప్తా ఉన్నాం, డైరెక్ట్గా వెళ్ళి చూసింది చెప్తా ఉన్నాం. అక్కడ ఏమీ లేదు. దేవత ఉండొచ్చు కానీ మణిదీపేశ్వరమ్మ ఉండొచ్చు, ఏముండొచ్చు, ఆమె దేవత ఉండొచ్చు, కానీ ఈమె ఏవైతే చెప్తున్నాయో అవన్నీ రాంగ్. నేను ఎంక్వైరీ చేసిన, ఓకేనా? మీకెవరన్నా నిజంగా లేదు సంతోషమే, నాకు అంత అవసరం లేదు పోయి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా, ఫేకా రియలా మీరే డిసైడ్ అవ్వండి, నాకు సంబంధం లేదు అది. ఇక ఇంత చెప్పినాక కూడా మేము మూర్ఖుల్లా అనే పేరు వేస్తాం, నేను ఏం చేయలేను. ఇంకా మణిదీపేశ్వరమ్మ గురించి వీడియోలు వస్తూ ఉంటాయి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఇది చాలా మందికి తెలవాలి ఇట్లాంటిది. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా 97% చూస్తారు, ఓన్లీ 7% మాత్రమే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు, ఓకేనా? బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తూ ఉంటాయి, స్టే ట్యూన్. అక్కడ స్కామ్ ఇది, నెక్స్ట్ వీడియోలు కూడా వస్తాయి. ఇంకొక 4-5 వీడియోలు అక్కడ స్కామింగ్ వచ్చినాయి, అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. మణిదీపేశ్వరమ్మ జ్యోతి మేడం చరిత్ర ఇది మీరు పెట్టే కామెంట్లు. నిజామాబాద్ మేము మళ్ళీ వెళ్ళాలా వద్దా అనేది కూడా, వెళ్ళాలి అంటే ఎస్ అని కామెంట్ చేయండి, వద్దనుకుంటే నువ్వు అంటే కామెంట్ చేయండి. ఏది మేజర్గా వస్తే దాన్ని బట్టి వెళ్తాం మేము. నేను అది కూడా చెప్తున్నా, ఎవరిని మేము ఏదో అనాలని మా ఇంటెన్షన్ కాదు, ఇలాంటి వాళ్ళని మాత్రమే ఏరేయాలనేది ఇంటెన్షన్. ఉన్నాయి గొప్ప గొప్ప దేవుళ్ళు దేవతలు గొప్పళ్ళు పోయి వాళ్ళ గురించి మాట్లాడట్లా, వాళ్ళని అడ్డం పెట్టుకొని తమాషాలు చేసే వీళ్ళ గురించే మాట్లాడుతున్నాం. ఎన్ని దందాలు, ఎంత క్రిమినల్ మైండ్ అందరిది, ఎంత చీటింగ్ క్యాండిడేట్లు ఉన్నారు. సరిపోతలేనే ఉంటున్నాయి డ్యూటీలు చేసుకున్న పైసలు, ఇట్లా పడ్డారు. చిన్నగా స్టార్ట్ అయింది, కొంతమంది అరే ఆడేది లేదు అంటే ఒక ప్రీ ప్లాన్గా నడుస్తూ ఉంది అక్కడ, ఓపెన్గా చెప్పాలంటే, ఓకేనా? రైట్, గుర్తుపెట్టుకోండి. నేను నిజామాబాద్ మళ్ళీ వెళ్ళాలనుకుంటే మీరు ఎస్ అని కామెంట్స్ ఎక్కువ, నో అని కామెంట్స్ వస్తే పోను, ఎస్ అని వస్తే మాత్రం కంపల్సరీ వెళ్తా, మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.